ముందుగా అందరికీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది పచ్చడి అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో అయితే చేసుకుంటారు కదా! మా ఇంట్లో ఏ రకంగా చేసుకుంటామనేది మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. తప్పకుండా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటది. ఈ ఉగాది పచ్చడికి మనకు కావాల్సినన్ని ఇలా ప్లేట్‌లోని ఒక దగ్గరే పెట్టుకుంటే మనకి పని అనేది ఫాస్ట్‌గా అయిపోతది. మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఏపిన శనగపప్పండి, అలాగే కొబ్బరి ముక్కలు, అలాగే వేప పువ్వు బాగా కడిగి పెట్టుకోండి. ఉప్పు, కారం, అరటిపళ్ళు, బెల్లం, కొత్త చింతపండండి. అన్నీ ఒక ప్లేట్‌లోని సర్దుకొని ఉంచుకుంటే మనం ఫాస్ట్‌గా చేసుకోవడానికి అవుతది. నేనైతే ఈ వస్తువులైతే వేస్తాను. షడ్‌రుచులు కలిసింది ఈ వస్తువులు కదండీ! అందుకని ఈ వస్తువులేస్తాను. మీరింకా ఏవైనా వస్తువులు ఎక్స్‌ట్రాగా వేస్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. మంచిగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని అందులోని ఇప్పుడు మనం కట్ చేసుకున్నయన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసేద్దాము. ముందుగా బెల్లం అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా! బెల్లం అయితే బాగా కోరుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వేప పువ్వు, మనకి వేప చెట్టుకైతే వస్తది కదా! ఆ పువ్వు చక్కగా ఏరి అది కడుక్కొని చక్కగా ఉంచుకోవాలండి. లేతే మట్టి అది ఉంటది కదా! నెక్స్ట్ కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం వేసానంటే వేపిన శనగపప్పు అండి. మనం చట్నీలోకి అయితే వాడతాం కదా! ఆ శనగపప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది పచ్చిమిర్చి అయితే వేస్తారు. నేనైతే కారం అయితే ఒక చిటికెడైతే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పండి. ఉప్పు కూడా చిటికెడే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 అరటిపళ్ళు అయితే తొక్క తీసేసి వేసేసుకుంటున్నానండి అవి కూడానా. నెక్స్ట్ వచ్చేసరికి కొత్త చింతపండు అండి. కొత్త చింతపండు పులుపది తీసుకొని చక్కగా వడకట్టుకొని ఆ పులుపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఐటెమ్స్ అన్నీ వేసేసుకున్నాను కదా! మొత్తం అన్నీ చాలామంది గరిటెతో అయితే కలుపుతారు. గరిటెతో కాదండి. చేత్తో కలిపితే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! చేత్తో కలిపితే అందులోనున్న అన్ని రకాల టేస్టులు బయటకొస్తాయి. అప్పుడు షడ్‌రుచులు కలిసి ఉగాది పచ్చడి చాలా టేస్ట్‌గా అయితే వస్తుంది. మీరెలా చేస్తారండి కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. మేమైతే ఉగాది పచ్చడి ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. చూసారు కదా! ఇలా చిక్కగానే చేసుకుంటాము. చాలామంది వాటరీగా అయితే చేసుకుంటారు. మేమైతే ఇలా చిక్కగా చేసుకొని చక్కగా దేవుడి గదిలో పెట్టి ఆ ప్రసాదాన్ని అయితే నైవేద్యం అయితే తీసుకుంటాము. చూసారు కదా! బెల్లం అది కరిగి అరటిపండు అయన్నీ మిక్స్ అయ్యి చాలా టేస్టీగా అయితే వస్తదండి. మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి ఉగాది పచ్చడి. అలా ట్రై చేసి ఆ టేస్ట్ అనేది ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. చూసారు కదా! ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తదండి ఉగాది పచ్చడి. చూసారు కదా! నోరూరించే ఉగాది పచ్చడి అందరికీ ఇష్టం కదండీ! ఇంకా బౌల్‌లో వేసుకొని దేవుడి గదిలో పెట్టి చక్కగా పూజ చేసుకొని ఇంకా ప్రసాదం నైవేద్యం తీసుకోవడమే. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.